హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీరాజ్ హోమ్ వర్క్ స్వాగతం. ఈరోజు వీడియో రథసప్తమి విశేషాలు ఈ వీడియో షేర్ చేసుకుందాం. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘసప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే భీష్మాచార్యుల వారు అంపశయ్యపై ఎదురు చూశారు. ఈ 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులని అంటారు. మాఘమాసంలో అర్ఘనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. సూర్య ఆరాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద, సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్ల శరీరానికి సహసిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్యప్రదానం మొదలైన ప్రక్రియల్ని చేస్తారు. రథసప్తమి నాడు తెల్లవారుజామునే లేచి జిల్లేడు ఆకులతో, చిక్కుడు ఆకులతో భుజముపైన తలపైన పెట్టుకొని చాలామంది స్నానం చేస్తారు. ఇంటిని శుభ్రం చేసుకొని వాకిట్లో చాలామంది రథం ముగ్గు వేసుకుంటారండి. సూర్యభగవానుడు సత్యమైన దేవుడు అండి, మనకు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి ఫోటో అవసరం లేదు. ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజ చేయక్కర్లేదు. రాగిరేకు సూర్యబింబం ఉన్నా చాలు. ఆ బింబాన్ని పూజలో పెట్టుకొని మన ఇంటి ద్వారంకి కట్టుకోవచ్చు. చిక్కుడుగాయలతో రథం చేసి ఆ రథాన్ని కూడా పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి. మన పూజ గదిని శుభ్రం చేసుకొని, మన పూజ గదిలో అయితే పూజ గదిలో చేసుకోవచ్చండి పూజ. లేదంటే ఒక పక్కగా పీట వేసి పీఠం మీద ఒక వస్త్రం ఉంచి ఒక ఇత్తడి ప్లేట్లో మనం చిక్కుడుగాయలతో రథం చేసుకొని ఆ రథాన్ని ఆ ప్లేట్లో పెట్టుకొని మనం పూజ చేసుకునే చోట ఏకచక్ర రథం వేసుకొని రాగిరేకుతో చేసిన సూర్యబింబం ఉంటుంది కదండి, ఆ బింబాన్ని మనం పూజలో పెట్టుకొని మనం పూజ చేసుకోవాలండి. చాలామందికి ఆవు పిడకలు దొరుకుతాయి. తులసి కోట దగ్గర పక్కగా ఒక ముగ్గు వేసుకొని అక్కడే ఆవు పిడకల మీద పాలు పొంగిస్తారండి. చెరుకు బుక్కలు, రేగుపళ్ళు, చిక్కుడు రథం, చిక్కుడాకులు ఇవన్నీ ఉండాలి ఈ పూజకి. ఎక్కువగా తులసికోట పక్కనే ఇవన్నీ చేసుకోవచ్చండి. కొంతమంది జిల్లేడు ఆకులో ప్రసాదం పెడతారండి, కానీ కొంతమంది చిక్కుడాకులోనే ప్రసాదం పెడతారు. చిక్కుడాకులు కూడా లేకపోతే తమలపాకుల్లో పెట్టచ్చు. ఒకవేళ చిక్కుడాకుల్లో ప్రసాదం పెడితే జిల్లేడాకులకు కొంచెం బొట్టు పెట్టి పక్కగా పెట్టి పూజ చేసుకోవచ్చు. అక్కడే మనం రథం పెట్టిన చోట కొంచెం గోధుమలు వేసి ఒక తమలపాకులో ఆ గోధుమల మీద దీపాన్ని వెలిగించవచ్చండి. అదే గోధుమ దీపం. చాలామంది ప్లాట్స్లో, అపార్ట్మెంట్స్లో కొంచెం ఇరుకుగా ఉన్న చోట్ల ఉంటారండి. అలాంటప్పుడు బయట చేయడానికి వీలు కాదు. అప్పుడు మన వంటగదిని శుభ్రం చేసుకొని స్టవ్ను బాగా శుభ్రపరిచి గంధము కుంకుమ పెట్టి స్టవ్ మీద పాలు పొంగించుకుంటారండి చాలామంది. నేను కూడా అలా చేశాను. వాకిలి చిన్నదిగా ఉండి బయటని ఇవన్నీ చేయడానికి వీలు కానప్పుడు మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చండి. ఆ పాలలోనే కొద్దిగా బియ్యం పోసి పరమాన్నం చేసి
దేవునికి నైవేద్యంగా పెట్టాలండి. ఈ పరమాణాన్ని చెరుకుగడతో కూడా తిప్పవచ్చు, ఎందుకంటే చెరుకుగడ చాలా మధురంగా ఉంటుంది కదా. ఈ తీయదనం అంతా పరమాణంలో కలుస్తుందని అంటారు. మనం ఇంట్లో పూజ చేసినప్పుడు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం ఇవి చదువుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి. రథసప్తమి నాడు ఎవరికైనా పూజ చేయడానికి వీలు కుదరకపోతే మాఘపాదివారంలో అలా చేయవచ్చండి. మాఘపాదివారాలు 4 కానీ 5 కానీ ఉంటాయండి. ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు, సప్తమి నాడు చేయలేకపోతే. నాకు చిన్న పళ్ళు దొరకలేదండి, రేగుపళ్ళు పెద్దవే దొరికాయి. కానీ తప్పకుండా రేగుపళ్ళను, చెరుకు ముక్కలను నైవేద్యంగా సమర్పించాలి. ఆరోగ్యం బాగలేని వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, చెవి, ముక్కు, కన్ను ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే నొప్పితో బాధపడుతున్న వాళ్ళు సూర్యనారాయణమూర్తికి ఉదయాన్నే నమస్కారం చేస్తే, అలాగే ఒక ఇత్తడి చెంబుతో నీళ్లు తీసుకొని ఆర్ఘ్యం సమర్పిస్తే ఈ బాధలన్నీ మాయమవుతాయండి. సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత అండి. ఇవేవీ లేకపోయినా మనం రోజు సూర్య నమస్కారాలు చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. అలాగే అరసివెల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రథసప్తమి రోజు తలకి నూనె రాయకూడదండి, గోళ్ళు కత్తిరించకూడదు, అలాగే నాన్ వెజ్ తినకూడదు, ఒంటిపూట భోజనం చేయాలి. చాలామంది మాఘపాదివారాలు చేస్తారండి. వాళ్ళు పూజ చేసుకొని పరమాణం చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఆ పరమాన్నమే తింటారండి. నైట్కి పాలు పళ్ళు తీసుకుంటారండి చాలామంది, ఎందుకంటే ఆ రోజు ఉప్పు లేని భోజనం చేస్తారు. చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.